నమస్తే అందరికి, వెల్కమ్ టు సారఫీ టాక్స్. మచ్చతో ముచ్చట్ల వ్లాగ్స్ లో మంచి ముచ్చట తీసుకొని వచ్చిన. ఏంది అనుకుంటున్నా, ఏంది ఫోన్ అంతా తిప్పుతాను ఏడున్నాడు అనుకుంటున్నా, లులు మాల్ లో ఉన్నా. ఈ లులు మాల్ లో సినిమాకి వచ్చినాను నేను. మిరాయి సినిమా హిట్టా ఫటా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడాల్సిందే, స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మంచి రివ్యూ ఇచ్చిన మీకు. సినిమా గురించి చెప్పాలంటే వేరే లెవెల్ అని చెప్పాలా. రివ్యూ చూడండి. యాక్చువల్గా ఈ సినిమా టికెట్ నేను బుక్ చేసుకోలే, నా ఫ్రెండ్ బుక్ చేసిండు. హైదరాబాద్ లో దాదాపు 70% చూసింది నేను వాడి పుణ్యమే అండి. వాడు తీసుకెళ్తేనే చాలా సినిమాలు చూసిన. ఇంకా ఆ లోపు ఏం చేద్దామని చెప్పేసి మాల తిప్పుకుంటూ తిరుగుతూ అలా చూస్తున్నా. నిజానికి చాలా ఆకలేసింది. సో ఒక చైనీస్ ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నా. ఆ లోపు చూపిద్దాం మీకు సినీ పోల్స్ అని చూపించడం జరుగుతుంది. ఇంకా ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వెజ్ మంచూరియా, వెజ్ నూడిల్స్ వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్, చాలా టేస్టీగా ఉంది. జస్ట్ కాంబో 99 రూపీస్. చాలా టేస్టీగా ఉందని చెప్పాలి, డెలిషియస్. నేను ఇలా వీడియో తీసుకుంటుంటే పాపం పక్క టేబుల్ వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు, వీడియోని వెరైటీగా వీడియో తీసుకుంటున్నాను అనుకుంటున్నారు. కానీ ఏం చేద్దాం, వ్లాగ్స్ చేయాలి కదా, మనం కొంచెం ఫేమస్ అవ్వాలి అంటే ఇలాంటి వ్లాగ్స్ పెట్టాలని కొంతమంది సజెస్ట్ చేస్తే పెడుతున్నా మీకోసం. నిజంగా మంచూరియా మాత్రం చాలా డెలిషియస్ గా ఉంది. సూప్ లో ఆ నూడిల్స్ డిప్ చేసుకొని తింటుంటే చాలా బాగుంది. సినిమాకి వెళ్ళిపోదాం. ఇంకా సినిమాకి వెళ్ళిపోయి సినిమా చూసి బయటకు వచ్చా. ఇంకా రివ్యూ ఇవ్వడం కోసం ఇంటికి వెళ్తున్నా. వెళ్ళి రివ్యూ ఇస్తా మీకు. ఖచ్చితంగా చూడండి, చాలా చాలా అంటే చాలా బాగుంది. హలో, వచ్చేసా సినిమాకి వెళ్ళి. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి మీకు రివ్యూ ఇద్దామని స్టార్ట్ చేసిన. మిరాయి సినిమా. మిరాయి ఒక మైలురాయి తేజ సజ్జకి. ఎందుకంటే అతని స్టోరీ సెలెక్షన్ సూపర్ అని చెప్పుకోవాలా. జాంబిరెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మిరాయి వరకు. జాంబిరెడ్డి ఒక హైలైట్ అనుకున్నాం. హనుమంతుడు రక్తంతో స్టార్ట్ చేసిండు. వేరే లెవెల్ ఆ సినిమా. ఇంకా ఇప్పుడు ఈ మిరాయి రాముడి కోదండం, అంటే ఆయన విల్లు, బాణంకి వేసేటువంటి విల్లు ఉంటది కదా, ఆ విల్లుతో ఈ సినిమా అన్నమాట. అతని స్టోరీ సెలెక్షన్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. న్యాచురల్ గా, అసలు నిజంగా అతని యాక్టింగ్ కి ఫిదా అయిపోవాల్సిందే. ఇంకొకటి కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్ కూడా వేరే లెవెల్ విజువల్స్ అండి. నిజంగా అతని డైరెక్షన్ అనేది చాలా బాగుంది. సినిమాకి తన ప్రాణం పెట్టి తీశాడని చెప్పాలా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా మంచు మనోజ్ వచ్చేసి మోహన్ బాబు గారి గొంతు, ఆయన నటన రెండు దిగిపోయినాయండి మంచు మనోజ్ లో. మంచు విష్ణుకి రాలేదు పాపం అవి వారసత్వం. మంచు మనోజ్ గారి యాక్టింగ్ విలనిజం ఉంటది చూడండి, అబ్బాబ్బా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అతనికి. అతని యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి శ్రేయ గారు, జగపతి బాబు గారు, ఇంకా చాలా మంది నటించడం జరిగింది. శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తన గురించి చెప్పాల్సిన పని లేదు. శ్రేయ గారి మీద తను నటించినటువంటి సమయం చాలా తక్కువ, కానీ ఆ సినిమా మొత్తం శ్రేయ గారి మీద నుంచి రన్ అవుతున్నట్టుగానే ఉంటుంది. జగపతి బాబు గారు ఇంకా మిగతా వాళ్ళందరూ నటించినటువంటి నటన కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. మనం ఇట్లాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే లవ్ స్టోరీల్ని అదే తిప్పి 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 మనల్ని దగ్గర తీసుకొచ్చి ఏదో స్టోరీ తీసుకొచ్చి ఒక సినిమా తీసిపడేస్తే దాన్ని హైలైట్ చేస్తున్నాం, హిట్ చేస్తున్నాం. కానీ ఇలాంటి స్టోరీలను కూడా హిట్ చేస్తే చాలా బాగుంటుంది. నిజానికి చాలా బాగా నచ్చుతుంది. మీకు స్టోరీ నచ్చుతుంది, సినిమా నచ్చుతుంది. బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడండి, ఆ పక్షితో ఉన్నటువంటి సీన్ ఈ సినిమాకి ఇంకా హైలైట్. ప్రతి ఒక్క ఫైట్ అనేది వేరే లెవెల్ తీసిండు. ఇక రాజమౌళి గారు అంటే రాజమౌళి గారిని అంటే మించి అని చెప్పలేము, కానీ రాజమౌళి గారిని ఈక్వల్ గా వచ్చేటువంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. ఎంకరేజ్ చేయాలి, కానీ చాలా మంది పుట్టుకొస్తూనే ఉంటారు. ఏదో భాషల సినిమాల్ని మనం హిట్ చేయడం కాదండి, మన భాష, మన హీరో, మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకా కొత్త సినిమాలు వాళ్ళు కూడా తీయడానికి ముందుకు వస్తారు. నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఈ మూవీ రూల్స్ అని ఇవన్నీ గూగుల్ వెబ్సైట్స్ ఎంకరేజ్ చేయకండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. సినిమాని థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేసి సినిమాని ఎంజాయ్ చేయండి. నిజంగా చాలా మంచి సినిమా. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. గెటప్ సీన్ గారి కామెడీ కూడా చాలా బాగుంటది సినిమాకి. సినిమా మొత్తం ఓవరాల్ గా నాకు తెలిసి అయితే చాలా బాగుంది. ఇట్లాంటి సినిమాలు చూడాలి, మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుందాము. ఇట్లాంటి రివ్యూస్ మీకు మళ్ళీ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా రేపు కృష్ణిందపురి అనే మూవీకి కూడా వెళ్ళి ఆ రివ్యూ కూడా తీస్తాను. నిజంగా ఈ సినిమా మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, మైలురాయి అని చెప్పాలి. మిరాయి అనేది ఒక మైలురాయి తేజ సజ్జకి. తన యాక్టింగ్ కానివ్వండి, తన స్టోరీ సెలెక్షన్ కానివ్వండి, చాలా బాగుంది. ఇంకా ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.